బావ మన బావకు ఫుడ్ అలా వదిలేసిపోతే ఎలా? మీ బావ లాస్ట్ డే అయితే ఊరికొచ్చాడు. ఓ చిన్న వీడియో అయినా మా వాడితో ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజంతా దగ్గుమందు తీసుకొని ఫుల్ రెస్ట్ తీసుకున్నాడు. దగ్గుమందా అంటే మీరంత డీప్ గా అడగకూడదు, అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మండే మేము ఊరికి వెళ్ళేసరికి 7 అలా అయ్యి చీకటి పడిందని చెప్పాను కదా. అప్పుడైతే మా అమ్మ బెల్లం అయితే నలగొడుతుంది అరిసెల కోసం. స్టడీలో కొబ్బరి తురిమాను కదా, యాక్చువల్ గా అప్పుడు మా తమ్ముడు చేయాలి. అక్క వీడియో కోసం ఫోజ్ అని చెప్పి వీడియో సరిగ్గా రాలేదు కానీ మొత్తం నా చేత తురిమిచ్చిండు. లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది మా పిన్ని అనమాట. మా తమ్ముడు వీడియో తీస్తున్నాడని వెనకకు మళ్ళింది. అప్పచ్చుల్లో మెయిన్ ప్రాసెస్ కొన్ని ఉంటాయి, బాగా వినపాలి, బొక్కలు పడకుండా అప్పుడే నీట్ గా వస్తాయి. కనుమ ఏంటంటే బెల్లాన్ని కడిగించుకొని వడకట్టుకోవాలి, లేదంటే చెరుకు పిప్పి ఇసుక లాంటిది మనం పట్టి కింద పడితే అస్సలు తినలేము. త్రాడు అని వచ్చేసి అంత ముదురు పాకు రాకూడదు, అంత లేత పాకు రాకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొంతమందికి సాగతుంటే ఇష్టం, కొంతమందికి పిండిలాగా ఉంటే ఇష్టం. నాకైతే పిండిలాగా ఉండాలి. రిసల్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నిటిని అయితే ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పచ్చులు అరిసెలు పేరు ఏదైనా ఫుడ్ మాత్రం ఒకటే. ఒక చిన్న లెక్క చేయండి.